బండి సంజయ్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పంతం నానాజీ నువ్వు ఫేమస్ అవ్వాలనుకుంటే నలుగురు కుర్రోళ్ళని వేసుకో. నువ్వు ఎమ్మెల్యేగా గెలిచావు ఈవీఎంల ద్వారా. ఏరియాలో మంచి పనులు చేయి, బాగుంటది. కానీ అతన్ని కేకేసి, అదే అతనంటే మళ్ళీ ఎవరు అనుకునేవు, జగన్మోహన్ రెడ్డి గారిని కేకేసి ఇక్కడ గెలువు అక్కడ గెలువు అని అంటాం కాదు. ఓరే అనా కాని వెధవా, ఆయన ఆల్రెడీ ఎక్స్ సీఎం రా, ఎర్రి ఆల్రెడీ ఎక్స్ సీఎం. ఆయన నీ దగ్గరకు వచ్చి గెలిచేదేంది? అరే ఈవీఎం లేకపోతే నువ్వు నీ నాయకుడు గెలవండి రా, వార్డు మెంబర్ గా సొత్తం బంచెత్. మీరు మీసం ఉన్న మగోళ్ళు అయితే ఏంద్రా మీరు మాట్లాడేది? ఈవీఎం లేకపోతే నువ్వెంత, నీ బతుకెంత? ఎవడ్రా నువ్వు? అసలు నువ్వు ఎవరికి ఎమ్మెల్యేవరా? ఎవరికి కూడా ఇంత మటుకి తెలియదు నువ్వెవడో. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే అవును పలానా వ్యక్తి అని యావత్ ప్రపంచానికి తెలుసు. ఎవడ్రా నువ్వు? అనాఖాని వెధవ, ఏం మాట్లాడుతున్నావో చూసుకొని మాట్లాడరా. నలుగురు కుర్రాళ్ళని వేసుకొని కూర్చొని నుంచొని వాగుతా ఉంటే నీ ఏజేంది, నీ గేజేంది? ఏందిరా నువ్వు మాట్లాడేది? ఆయన ప్రూఫ్ చేసుకోవాలంటే ఇంకా ఆయన పక్కలో నువ్వు వెళ్ళాలి. అది ఆల్రెడీ ఆయన ఎక్స్ సీఎం, అది మర్చిపోమాకరా ఎర్రి నాయాల. ఆవగించంత కూడా లేదనుకుంటేనే నీకు, మీ ఓడికైనా కొద్దిగా ఉంది, నీకు అది కూడా లేదనుకుంటేనే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నువ్వేదో ఫేమస్ అవ్వాలనుకుంటే ఏరియాలో మంచి పనులు చేయి. అంతవరకే ఎమ్మెల్యే గెలిచావు కాబట్టి. బాధ్యత నువ్వు వేసుకున్న మగోడువైతే 2029 గెలిచి చూపించు. నువ్వు నీ నాయకుడు పొత్తు లేకుండా అమ్మ అబ్బకి పుట్టినోళ్ళైతే బస్తీమే సవాల్ బరాబర్ చెప్తాం. ఏ విషయంలో కూడా తగ్గేదిలే. 175 నియోజకవర్గంలో ఆయన అభ్యర్థి, ఆయన ఒక్కడే పొత్తులు లేకుండా గెలిచేవాడు. గెలిచేది అతనే. మీరు గెలిచి చూపించండి పొత్తులు లేకుండా. అసలు మీకు 175 నియోజకవర్గాలకి అభ్యర్థులు ఉన్నారా? మొహం ఓసారి అర్థంలో చూసుకోరా. ఎల్కే బాల్.